ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డస్ట్బిన్లో డస్ట్ ఐటమ్ వేస్ట్ ట్రాష్. ఎందుకంటే ఎవరైతే ఎంప్లాయీ స్టాఫ్ ఉన్నారో క్లీన్ చేసే వాళ్ళ డస్ట్ తీసి ఈ ట్రాక్లో ఉంది మామూలుగా ఈ ట్రైన్లో ఉందిగా ఈ గ్యాప్ నుంచి పడేస్తున్నారు బయట. అలాంటప్పుడు చూడొచ్చు. అలాంటప్పుడు మనం డస్ట్బిన్ పెట్టి మనీ డస్ట్బిన్ వేయడం వేస్ట్ అనుకుంటున్నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఏమంటారు గాయస్? తప్పకుండా కామెంట్ చేయండి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో ప్రజెంట్ ఐఎమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు దుర్గ్, విచ్ ఈస్ రాయ్పూర్ ట్రైన్ ఎక్స్ప్రెస్లో ఎక్కుతున్నాను. అండ్ టైం వచ్చి అరౌండ్ 10:30. సో ట్రైన్ వచ్చేసి మనకి స్టార్ట్ టైం వచ్చేసి 10:40. ఎకనామిక్ 3 క్లాస్ మనం ట్రావెల్ అయిపోతున్నాం. ఇప్పుడు ఈలో లోపల చూపిస్తాను, చూస్తూ ఉంటాను. ఓకేనా? చూపిస్తే ఎలా ఉంటుంది లోపల. సో ఏసీ రూమ్ మనకు లాక్స్ ఉంటాయి. లాక్ చేయాలి మనకోసారి ట్రై. డోర్ స్లో స్లైడ్ అయిపోతుంది. హాయ్ సిస్టర్. హలో బాబాయ్. कोई भी किसी का फोन नहीं लग रहा है। मम्मी ये खाने का थोड़ा ऊपर रखी। సో కొందరేమో M1లో ఎక్కారు అండ్ ఇంకొందరేమో M2. మాకు M2లో ఉంది. అండ్ కాజీపేటలో ఒక బ్యాచ్ ఎక్కబోతుంది. సో అరౌండ్ 10 మెంబర్స్ దాకా ట్రావెల్ అయిపోతున్నాం ఫ్రమ్ సికింద్రాబాద్ టు దుర్గ్. సో ఈ ట్రావెల్ జర్నీ అనేది అరౌండ్ 10:40 స్టార్ట్ అయ్యే ట్రైన్. ఎప్పుడు స్టార్ట్ అయితే తెలియదు, చూద్దాం ట్రైన్ ఎలా ఉంటుంది. कराची बेकरी बिस्किट कराची बेकरी बिस्किट 2 నుంచి M1కి వెళ్తున్నాం. कराची बिस्किट. కరెక్ట్గా 10:40కి అయితే ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్ అయితే స్టార్ట్ అయింది. 10:40 స్టార్ట్ అయింది. 10:46 బాయ్ బ్రో. వెళ్తుంది. లెట్స్ గో. ఏసీ కోచ్ కదా. ఏసీ అంతా బయటికి వెళ్ళిపోతుందిరా. అవునా? అప్పుడే మనకి బెడ్షీట్స్ అదేవిధంగా పిల్లర్స్ కూడా ఇచ్చేసారు. అండ్ ఇద్దరు వాళ్ళు అప్పుడు తిరిగిపోతున్నారు. చూడొచ్చు క్లీన్గా అందరూ. హాల్వే అండ్ మనకి సో అవి మనకి కవర్స్, లైట్స్ కవర్స్ అందులో ఉంటాయి. షీట్స్, బెడ్ షీట్స్ అవన్నీ ఓపెన్ చేసుకోవాలి, యూజ్ చేసుకోవాలి. ఇక ట్రైన్ సో మామూలు స్పీడ్, సూపర్ స్పీడ్. ఎలిజబెత్ ఆఫీస్ పాట్లో జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ టైం అయింది. సో తను లాగౌట్ అయ్యింది. సో వచ్చే బాక్స్ తెచ్చుకున్నది చికెన్ చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ. ఒక క్రేజీ థింగ్ ఏంటంటే మా సీట్ 3-6 పక్కన వచ్చింది. ఆ క్రేజీగా విండో అంటే డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ క్లోజ్ అవ్వట్లేదు. ఇట్స్ నాట్ క్లోజ్. దానివల్ల పక్కన వాష్రూమ్ స్మెల్ వస్తూ ఉంది. మేజర్ బ్యాక్డ్రాప్ అదే ట్రావెలింగ్ జర్నీలో. సో మొత్తానికైతే పైకి ఎక్కేసాం. సో కింద దేవుడి నిద్రపోతున్నారు చాలామంది. స్టార్ట్ స్లీపింగ్, అసలు అందరూ లైట్ అవి అనుకున్నారు. సో మనం పైకి ఎక్కేసాం. చిన్న లైట్ ఇక్కడ ఉంది. సో ఇది ఆఫ్ చేస్తే ఆన్ చేసుకోవచ్చు. సో అదే ప్రజెంట్ మన అయితే వాళ్ళు ఇచ్చిన బెడ్షీట్స్ ఉన్నాయి కదా, వాటి నేను కప్పులను ట్రై చేసుకుంటున్నాను. లైక్ బెడ్షీట్ మన బెడ్ మీద అరేంజ్ చేసుకోవద్దు. అది ప్రాసెస్. ఎందుకంటే చూడొచ్చు, కూర్చోలేం, ఎక్కువ నుంచోలేం. కొంచెం తగులుతూ ఉంటుంది. చాలా కరువు, ఒక చిన్న బెడ్లా కరువు ఇచ్చారు ఇక్కడ. సో అందుకని చాలా కష్టం, బెండే చేసుకోవాల్సి వస్తుంది ఇక. అండ్ ఏసీ మాత్రం అసలు మామూలు లేదు. అసలు వివచ్చంగా చల్లగా ఉంది. అసలు టైం వచ్చి కరెక్ట్గా 12 AM అండ్ చాలా చల్లగా ఉంది. టైం టు స్లీప్. మార్నింగ్ కలుద్దామా లేకుంటే అండ్ 12:30, 1 o'clock కల్లా కాజీపేటలో ఇంకో బ్యాచ్ చెప్తున్నారు. సో వాళ్ళని మనం వెల్కమ్ చేద్దాం ఈ ట్రైన్లో. సో మొత్తానికి అయితే బయట ఆన్ చేసుకున్నాం. టైం టు స్లీప్. ఇంకా రోజు సామాన్ వస్తుంది. సెంట్రల్ ఏసీ ఎగ్జాస్ట్ గాలి చలి మాత్రం ఘోరం ఉంది. నాకు అర్థం కదా స్టార్టింగ్ అర్జెంట్కి ఇచ్చాడని. అర్థం అవుతుంది కదా అక్కడం కాదు. చలి లేదు, ఏసీ బాగుంది. అది ఏసీ బాగుంది కదా, చలి పుట్టింది. రెండు వేరే వేరేనా? ఇక్కడైతే పెద్దది ఇచ్చింది. ఇంకా ఎస్ ఇంకొక లైట్స్ కూడా ఎవరికి వాళ్ళు సపరేట్గా లైట్ వచ్చింది. అండ్
నో దట్. అయిపోయిన తర్వాత దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు ఇట్లా. ఎస్ గుడ్. మనం పడిపోతుంది. వెనక్కి రా, కొంచెం వెనక్కి జరుగు. అండ్ ఓకే. మనకు కావాలంటే ఏమైనా కావాలంటే దొరకకపోతే ఇవ్వ ట్రైన్ ఇట్లా పని చేసుకోవచ్చు. చైన్ ఇచ్చారు ఇక్కడ, చైన్ ఇచ్చాడు ఇక్కడ. చైన్. చెయ్యి దగ్గర ఇచ్చాడు చైన్. నిద్ర మాత్రం పుల్ చేస్తాము, జాగ్రత్త. లాగు మాకు ఫైన్ వేస్తుంది, సరేనా? రైట్ నో టైం వచ్చి 12:20 AM అండ్ నియర్ టు కాజీపేట్. సో మన బ్యాచ్ కాజీపేట్ అయితే వెళ్తాం. సో ఈ ట్రైన్ సికింద్రాబాద్ స్టార్ట్ అయ్యి జనగాం వయా కాజీపేట్, జమ్మికుంట మీదిగా సిర్పు కాగాజీ, బల్లాష, ఆ విధంగా నాగ్పూర్. మిస్ అవుతుంది, రిమైనింగ్ తర్వాత చెప్తా. లోపల మాత్రం చలి మామూలు లేదు, ఇక్కడ పర్లేదు కొద్దిగా బాగానే ఉంది హాల్వేలో. నెక్స్ట్ వచ్చి కాజీపేట్ అండ్ చూద్దాం. ఇవి కమ్స్ కాజీపేట్. కాజీపేట్ వచ్చేసాం టైం కల్లా 12:30కి అయితే కరెక్ట్గా కాజీపేట్ రీచ్ అయింది. ఇట్లా మిడ్ నైట్లో ట్రావెల్ చేయాలంటే నిద్ర మానేసుకుని కొంచెం కష్టమే, బట్ తప్పదు. కొన్ని ప్రయాణాలకి మనం నిద్రని చూసుకోవాలి, సాక్రిఫైస్ చేయాలి. చూడాలి మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు. M1 M2 డిస్ప్లే చూడు, బోర్డింగ్ ఎక్కడ డిస్ప్లేలో ఇస్తున్నారా మనం. ఈనాటి కూడా ప్యాసింజర్ పబ్లిక్ బాగా ఉన్నారు ట్రావెల్ చేస్తాం. మా ట్రైన్ అయితే ఆగింది, బట్ మన ఎక్కాల్సిన బ్యాచ్ మన వాళ్ళైతే కనిపించట్లేదు. ఎలిజా కాల్ చేస్తూనే ఉంది, బట్ వి కాంట్ సీ దెమ్ ఎనీవేర్. యూ డోంట్ నో వే ఆర్ దే. యా, హలో పండు, వెల్కమ్ బ్యాక్. లెట్స్ గో. సో కాజీపేటలో ట్రైన్ అరౌండ్ ఒక 10 minutes ఆగింది, మంచిగానే చాలాసేపు ఆగింది. అండ్ మనం ఎక్కేశారు. హియర్ కమ్స్ అవర్ గ్యాంగ్. న్యూ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ S23. అట్లేం లేదు. ఓకే, గో. ప్రజెంట్ టైం వచ్చి 1 అవుతుంది అండ్ చూడొచ్చు మోస్ట్ ఆఫ్ పీపుల్స్ ఇన్ డీప్ స్లీప్. నేను మీకు చెప్పా కదా, మా బెడ్స్ పక్కన అయితే డోర్ ఉందో, క్లోజ్ అవ్వాల్సిన డోర్, అది రిపేర్లో ఉంది, క్లోజ్ అవ్వట్లేదు, ఓపెన్ అయింది. అట్లా లైటింగ్ ఉంది. మైనస్ ఇక్కడ డోర్ క్లోజ్ చేయాలి మనం. బాయ్ కాజీపేట్. సో టైం వచ్చి 1 అయింది. ఇట్స్ టైమ్ టు స్లీప్. సో ఇక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దొరుకు. సో ఈ ట్రైన్ మహారాష్ట్ర మీదుగా ఛత్తీస్గఢ్ వెళ్తుంది. సో రాయ్పూర్ ఎక్స్ప్రెస్. ఓకే గైస్, సీ ఇన్ ద మార్నింగ్. గుడ్ నైట్. ఇక్కడ టైం వచ్చి అరౌండ్ 2:10 అండ్ వీఆర్ రీచ్ టు రామగుండం. హలో గాయస్, మార్నింగ్. సో మొత్తానికి అయితే నైట్ చాలా చలిగా నిద్రపోయాం, బట్ ఓవరాల్గా అయితే స్లిప్ వెల్. అండ్ ఎర్లీ మార్నింగ్ 7:30 మెలకు వచ్చింది అలారంతో. అండ్ ఇంకా 1 hour నిద్రపోయాం. అండ్ టైం వచ్చి 8:30 అండ్ స్టిల్ వేరే ట్రైన్. అండ్ ప్రజెంట్ మనం వాష్రూమ్ వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాం. వెళ్దాం. మన బ్యాచ్ ఎంతమంది లేచారు, ఇంకెంతమంది నిద్రపోతున్నారో చూద్దాం. సో ఇంకా జర్నీ అయిపోలేదు. జర్నీ అరౌండ్ 1 o'clock 2 o'clock అయిపోతుంది. సో అంటిల్ దెన్ ఇదే ట్రైన్ మా ప్రయాణం ఇంకా కొనసాగుతూ ఉంటుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ సంగతి, లంచ్ సంగతి ఏంటో చూద్దాం. కీప్ వాచింగ్ గైస్. సో ఫైనలీ నాగ్పూర్ జంక్షన్. డైమండ్ క్రాసింగ్ వెళ్ళిపోయింది అనుకుంటా. డైమండ్ క్రాసింగ్ ఎక్కడ ఉంటుంది? డైమండ్ క్రాసింగ్ ఇక్కడే ఉంటుంది. అవునా? సో చూడు సార్, ముందు వెనక చూడు డైమండ్ క్రాసింగ్. చాలా మంది అయితే లేచి బ్రష్ చేసుకుంటున్నారు. అండ్ ప్రజెంట్ వీఆర్ రీచ్ నాగ్పూర్ జంక్షన్. సో ఇది కూడా పెద్ద లైక్ రాబ్ ది మేజర్ రైల్వే స్టేషన్ చెప్పుకోవచ్చు మన నాగ్పూర్లో. సో వీళ్ళు లుకింగ్ ఫర్ డైమండ్ జంక్షన్. అది ఎప్పుడో తెలియదు డైమండ్ జంక్షన్. అండ్ చాలామంది ఇక్కడ దిగేస్తున్నారు కూడా. మోస్ట్ ఆఫ్ ది ప్యాసింజర్స్ ఆర్ గెటింగ్ డౌన్ హియర్. ఇదా ఇదే కావచ్చు మాయ. మార్నింగ్ సమోసా, చాటు అండ్ కాఫీ, ఛాయలు వస్తున్నాయి. సో బ్రష్ చేసుకునే వాళ్ళు బ్రష్ చేసుకుని తాగొచ్చు, తినొచ్చు. టైం ఎంత అవుతుంది.
నువ్వు వేసుకున్నావు బ్రష్ చేసుకోవాలి వెయిట్ చేస్తుంది. నీకు బ్రష్ చేసుకున్నావు తినేద్దాం అంత అట్లేదు. నైట్ని ఫేస్ చేసిన వన్ ఆఫ్ ద ప్రాబ్లం వచ్చేసి అక్కడ ఎగ్జాస్టర్ ఉంది కదా, అది ఉరికిన సౌండ్ తెగ వస్తుంది, ఆన్ అవుతుంది పోతుంది, అదొక ప్రాబ్లం అవుతుంది. దాంతో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏసీ ఆన్ చేసాం కదా, అది వాటర్ మాయిశ్చరైజర్ డ్రాప్లెట్ పట్టపడ కొంచెం డ్రాప్ అవుతున్నాయి, కొంచెం చల్లగా తగ్గుతుంది నాకైతే. అదొక ప్రాబ్లం ఫేస్ చేసాను నేను నైట్ టైం. బట్ ఎగ్జాస్ట్ కేవలం అక్కడే ఉంది, అక్కడే కొంచెం ఇబ్బంది పడి నైట్. అందుకే ఆ రగ్గు ఇచ్చాడు కాబట్టి ఆ రగ్గుని సరిపెట్టుకుని అడ్జస్ట్ అయింది. బట్ అప్పుడు వాటర్ డ్రాప్లెట్ కొంచెం ఇబ్బంది అయింది. అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడే బ్రష్ చేసుకున్నా, అసలు సాహసం అనుకోవాలి, అసలు మామూలుగా సాహసం డింబకాయను. అసలు ఈ ట్రైన్ స్పీడ్ కట్టి మూవ్ అవుతున్నాం, దాని తగ్గట్టు ఆ ట్యాప్ దగ్గర సింక్ చాలా చిన్నగా ఉంది, అసలు చాలా కష్టం మీద మొత్తానికి అయితే బ్రష్ చేసుకుని వచ్చేసాం. ఇప్పుడు హ్యావ్ టు హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్ అండ్ కాఫీ. ప్రజెంట్ మనం అయితే కాఫీ తీసుకున్నాం ఫర్ ద బ్రేక్ఫాస్ట్. ఇది వచ్చి కాఫీ కప్ వచ్చేసి మనకి 20 రూపీస్ పడింది కాస్ట్, టేస్ట్లో చెప్పాలి. అండ్ వీ గాట్ అవర్ బ్రేక్ఫాస్ట్ బ్యాగ్ యాజ్ వెల్. సో లెట్స్ హ్యావ్ అవర్ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ కోసం నైట్ టైం ప్రిపేర్ చేసాము. ఏంటి అంటే ఎగ్ బుర్జీ చపాతి, చాయ్ కాఫీ. యూ వాంట్ షుగరా? యూఆర్ షుగర్లెస్ కదా. హౌ మెనీ టమాటోస్? టమాటోస్ కాదు, 3.5 టమాటోస్. 3.5 టమాటోసా? ఓకే, ఇట్స్ అ బ్రేక్ఫాస్ట్. కాఫీ ఉంది అటు కాఫీ చూసుకో. హియర్ కమ్స్ ఎగ్ బుర్జీ. వావ్, ఉండడం వల్ల ఏం ఖరాబ్ అవ్వదు. అంతే అంటావు. ప్లస్ పాయింట్ ఒకటి. ప్లస్ మొత్తానికి అయితే బ్రేక్ఫాస్ట్ బాగుంది, కానీ చపాతీలే కొంచెం కానీ గట్టిగా, కొన్ని మెత్తగా ఉన్నాయి. ఏసీలో చల్లకి గట్టిగా ఏమంటావు? ఏసీలో ఎఫెక్టా? ఏసీలో చలికి గట్టిగా. ఓకే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డస్ట్బిన్లో డస్ట్ చేయడం వేస్ట్, ట్రాష్. ఎందుకంటే ఎవరైతే ఎంప్లాయీ స్టాఫ్ ఉన్నారో క్లీన్ చేసే వాళ్ళ డస్ట్ తీసి ఈ ట్రాక్లో ఉంది మామూలుగా, ఈ ట్రైన్లో ఉందిగా, ఈ గ్యాప్ నుంచి పడేస్తున్నారు బయట. అలాంటప్పుడు చూడొచ్చు. అలాంటప్పుడు మనం డస్ట్బిన్ పెట్టి మనీ డస్ట్బిన్ వేయడం వేస్ట్ అనుకుంటున్నాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటారు గాయస్? తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మన ఏసీలో ఉన్నాం కాబట్టి చల్లగా ఉంది. ఒక్కసారి ఈ కోచ్ నుంచి బయటికి వెళ్తే మాత్రం తెలుస్తుంది వేడి. సమ్మర్ ఎఫెక్ట్. సో ఓవరాల్గా అయితే మనం తెలంగాణ స్టార్ట్ అయ్యి మహారాష్ట్ర క్రాస్ అయ్యి ఛత్తీస్గఢ్ అయితే రీచ్ అయ్యాం. సో బట్ ట్రైన్ జర్నీ కొనసాగుతూనే ఉంది. పండు లేచాడు. పండు, గుడ్ మార్నింగ్ పండు. మనం ర్యాపర్ కాదు, డైపర్. జాబ్ లేదు. గైస్ రిలాక్సింగ్గా చిల్లింగ్గా. పండుదా వచ్చేసి నీకోసం బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉందా? క్లోజింగ్ డోర్స్, ఓపెన్ ద డోర్స్. కమాన్ పండు, ఓపెన్ చేసి చిన్న స్లో మోషన్లో. సో మనకి ఇక్కడ 3 బెడ్స్ వచ్చినాయి కదా, 1, 2, 3 లోవర్, మిడిల్, అప్పర్ బెడ్. ఈ విధంగా ఇక్కడ ఏసీ ఎకనామిక్ క్లాస్ కాబట్టి కొంచెం కౌంట్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఏవైతే చెప్పాను మిగతా Tier 3 అండ్ Tier 2 కొన్నింట్లో ఎలా ఉంటుందంటే ఈ 3 బెడ్స్ దగ్గర 2 బెడ్స్ ఉంటాయి. అప్పర్ బెడ్, లోవర్ బెడ్, మిడిల్ బెడ్ ఉండదు. సో ఆ విధంగా ఫ్రీగా ఉంటుంది. సో అదొక ప్లస్ పాయింట్, అక్కడ కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు. సో చాలాసేపు ఏసీలో కూర్చుని కొంచెం ఫ్రీగా వస్తుందని బయటకు వచ్చేసి మామయ్య బాబాయ్ వాళ్ళు కూర్చున్నారు. మామయ్య బాబాయ్ వాళ్ళు ఇలా బయటకు కూర్చున్నారు. ఇక్కడ ఆశీష్ పాండే ఇంకా బ్రష్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇంతే బ్రష్, కమాన్ గాయ్స్. ఒక పర్సన్ వచ్చాడు, పీనట్ బార్స్ అమ్ముతున్నాడు. నిజమే అనుకున్నా. వీటితో పాటు బ్యాగులు అంబర్, పాన్, పరాకు, సిగరెట్స్ కూడా స్మోక్స్ అమ్ముతున్నాడు. ఇయర్ ఫోన్సా? ఓకే. ठंडा मसाला दही छाछ
చూడొచ్చు ఛత్తీస్గఢ్ అడవుల్లో పనిచేస్తున్నారు, వర్క్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నారు. చిన్న బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. ట్రైన్ వచ్చేసి రాగా నేను 8 సిగ్నల్ అసలు సిగ్నల్ లేదు దారుణంగా అసలు. ఐ మీన్ డ్యూ టు సమ్ ఇష్యూస్ వల్ల సిగ్నల్ కట్ చేసారా ఛాన్స్ లేదు. సిగ్నల్ అస్సలే మొత్తం అడవే మొత్తం విత్ ఫారెస్ట్. అండ్ జనరల్ సైడ్ మాత్రం యాజ్ యూజువల్ ఎప్పుడైనా రష్గానే ఉంది. చాలామంది ఎక్కడైనా చాలా కష్టపడుతున్నారు అక్కడికి చూడొచ్చు మనం. సో బయట మాత్రం ఎండ చాలా గట్టిగానే ఉంది. అండ్ చాలా పాపం జనరల్ సెక్షన్లో చాలా పెద్ద లగేజ్ వేసుకుని మరి ఎక్కుతున్నారు వాళ్ళు. బట్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్. పిల్లలతో చాలామంది అసలు. Present we are getting A1 where we see only 2 beds and they have privacy like ఇలా కర్టన్స్ ఉన్నాయి. సో ప్రైవసీ మెయింటైన్ కోసం చూడొచ్చు కేవలం 2 బెడ్స్ ఉన్నాయి సైడ్కి. ఫ్రీగా హాయిగా అనుకోవచ్చు కంఫర్టబుల్గా. అండ్ ఈ బోగిలో మనకి ప్రతి బోగి సీసీ కెమెరాలు ఉన్నాయి లైక్ ఎంట్రన్స్లో. అండ్ మనకి అక్కడ మనం చూసాం ఇంతకుముందు పుష్ ఉండేది స్లైడ్స్, ఇక్కడ మాత్రం అది పుల్ చేసే ఉంటాయి. ఆ విధంగా ఈ కోచ్ అరేంజ్మెంట్ అని ఇలా ఉంది. ఇందులో కూడా ఏసీ బాగా చల్లగా కూల్గా ఉంది. అండ్ ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. అదేవిధంగా కంఫర్ట్ కూడా వేరియేషన్ ఉంటుంది. ఇది శివనాథ్ నదియా. సో ఈ బ్రిడ్జి రావడంతో మనం అర్థం చేసుకుని నెక్స్ట్ స్టాప్ మనదే అని. సో ఆ విధంగా మనం లగేజ్ రెడీగా ఉంచుకోవాలి. పండు గెట్ రెడీ టు గెట్ డౌన్. సో బై 12:45 కల్లా వి రీచ్ టు ప్లాట్ఫామ్ 3 దుర్గ్ రైల్వే స్టేషన్. సో దిస్ అవర్ ఫైనల్ డెస్టినేషన్. సో మా గ్యాంగ్ అందరు దిగేశారు. సో గైస్ ఈ విధంగా మన జర్నీ ఫ్రమ్ సికింద్రాబాద్ టు దుర్గ్ హ్యాస్ కంప్లీటెడ్. బట్ ఈ ట్రైన్ మాత్రం లాస్ట్ స్టాప్ వచ్చి రాయ్పూర్. సో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ రీచ్ అవుతుంది రాయ్పూర్కి కూడా. సో ఓవరాల్గా మాకైతే ఏసీ ఎకనామీ 3rd క్లాస్ లాగా పట్టిన కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్కి 1000 రూపీస్ లైక్ 1100 రూపీస్ పడింది. అండ్ ఇందులో మనకి ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కూడా ఉన్నాయి. అండ్ కాస్ట్ డిపెండ్ అపాన్ మన చూసి బట్టి ఉంటుంది. బట్ ఓవరాల్గా నిన్న నైట్ 10:40కి స్టార్ట్ అయిన ట్రైను బై 1 o'clock నియర్లీ 1 o'clock కల్లా రీచ్ టు దుర్గ్. అండ్ అరౌండ్ 9 hours జర్నీ. అండ్ ఇట్స్ కవర్స్ మోర్ దెన్ 850 kilometers అయితే కవర్ చేసింది ఈ ట్రైన్. ఇదో జనరల్గా ఉన్నాయి. బట్ జనరల్ వెనకాల ముందు 2 జనరల్స్ ఉన్నాయి. మిగతా అంతా ఏసీ రిజర్వేషన్, స్లీపర్ క్లాస్. సో ఓవరాల్గా అయితే మాకైతే కంఫర్టబుల్గా జర్నీ జరిగింది. సమ్మర్లో కాబట్టి కొంచెం హాయి ఏసీలో స్లీప్ వెల్. అదేవిధంగా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. వాష్రూమ్స్ కూడా బాగా నీట్గా ఉన్నాయి అని చెప్పొచ్చు. వాష్రూమ్స్ కానీ ప్రతిదీ బాగా వెల్గా నీట్గా మెయింటైన్ చేశారు. సో గాయ్స్ దిస్ ఈస్ ఓవరాల్ మై ట్రావెల్ జర్నీ ఇన్ రాయ్పూర్ ఎక్స్ప్రెస్. సో మీరేలో ఎంతమంది ఈ ట్రైన్లో ట్రావెల్ చేశారు, మీ ఎక్స్పీరియన్స్ తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఫర్ ఫస్ట్ టైం అయితే నార్త్ సైడ్ అనుకుని ఛత్తీస్గఢ్ ఫస్ట్ టైం వచ్చాను నేను. అండ్ ఇక్కడ ఒక 3-4 days ఉండబోతున్నాను. సో మిగతా వ్లాగ్స్ డైలీ వ్లాగ్స్ అయిపోతున్నా. ఫర్ ద డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. సీ యూ సూన్. బాయ్.